మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. సౌందర్యం గురించి మాట్లాడుతూ ఉన్నాం. మనం ఉన్నటువంటి స్త్రీలు ఎలాంటి వారని మాట్లాడుకుంటూ వచ్చాం. నిజమే, సౌందర్యాలు 3 రకాలని చెప్పాను నేను. ఎన్ని రకాలని చెప్పాను? 3 రకాల సౌందర్యాలని చెప్పాను. 1 శరీర సౌందర్యము, 2 ప్రకృతి సౌందర్యము, 3 ఆత్మ సౌందర్యము. అయితే ఈ దినాన ప్రకృతి సౌందర్యం అనే దాని గురించి మాట్లాడదాం. ప్రకృతి అంటే మీకు అందరికీ తెలిసిందే. ప్రకృతి అంటే ఏంటి? శరీర సౌందర్యం చాలా రకరకాలుగా ఉన్నటువంటి వాటిని మనం ధ్యానం చేసాం. ప్రకృతి సౌందర్యం ఒకానొక తోటలోకి వెళితే, పోనీ ఒకవేళ ఏదైనా తోటే ఉందనుకుందాం. ఏదైనా తోట ఏ విధంగా ఉండేది తెలుసా? ప్రకృతి సౌందర్యం కలిగినటువంటిదిగా ఉండేటటువంటిది. దేవుడు ఆ విధంగా సృజించాడు ప్రియులారా. ఆ దానిలోనే అక్కడ ఉంచాడు, అందులోనే రకరకాలైనటువంటి కూడా పెట్టాడు. అదేవిధంగా మనం బయట చూసినట్లయితే రకరకాలైనటువంటి చెట్లు మనకు కనబడుతూ ఉంటాయి. అమెరికా ప్రాంతంలో చూసినట్లయితే ఆకులు ఏమీ ఉండవు, కానీ చెట్టు అంతటికి కూడా పువ్వులు కనబడుతూ ఉంటాయి. రకరకాలైనటువంటి కలర్స్ కనబడుతూ ఉంటాయి. ప్రకృతిని కూడా దేవుడే సృజించాడు. సృజించినటువంటి దేవుడు దాని మీద ఆయనకున్నటువంటి ఆలోచన వేరు, మనుషుల మీద ఉన్నటువంటి ఆలోచన వేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రకృతి సౌందర్యాన్ని నేను ధరించుకోవాలని ఒక ఆవిడ పాపం బలహీనత వలన తన జుట్టంతా ఊడిపోయిందంట. బలహీనత వల్ల జుట్టంతా ఊడిపోతే ఏదో విధంగా అందరు చూసి హేళన చేస్తారేమో అని ఒక జుట్టు పెట్టించుకుందంట. జుట్టు అంటే అవన్నీ కూడా మీకు తెలుసు, ఏదేది వేస్తారో జుట్టు పెట్టించుకోవాలంటే. ఈ దినాన్న చూసినట్లయితే చాలామంది పురుషులు కూడా చాలామంది సినిమా ప్రాంతంలో సినిమా యాక్టర్లు చాలామంది జుట్టు లేకపోయినా జుట్టు పెట్టుకుంటున్నారు, లేకుంటే స్త్రీలు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి జుట్టు పెట్టుకుందంట. జుట్టు పెట్టుకున్న తర్వాత ఇంకేం కావాలి? ప్రకృతి సౌందర్యం కావాలి. ప్రకృతి సౌందర్యం కావాలంటే ఆ జుట్టులో ఏం పెట్టుకోవాలా? ఏ మల్లెపూలో కనకంబరాలో ఏయో పెట్టుకోవాలా కదా, పెట్టుకోవాలి కదా. సౌందర్యం రావాలా, సౌందర్యవంతురాలుగా కనబడాలి. ఏ సౌందర్యం ఇది? ప్రకృతి సౌందర్యం. ఏం చేసింది? జుట్టు లేకపోతే జుట్టు పెట్టుకుంది. తర్వాత తలలో ఏం పెట్టుకోవాలా? చక్కటి మల్లెపూలో లేకంటే కనకంబరాలో పెట్టుకుందంట. పెట్టుకుని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి బయలుదేరి వెళ్తూ ఉందంట. ఒక స్టేషన్కి వెళ్ళిందంట. అది పల్లెటూరు స్టేషన్. అది దానిలో ఒక ట్రైను ఆగటానికి అక్కడ పల్లెటూరులో చూసారా స్టేషన్లు ఏమి ఉంటాయో చాలామందికి తెలుసు, కొంతమందికి తెలీదు. చాలా బెంచీలు పొడవుగా వేసి ఉంటాయి పల్లెటూరు రైల్వే స్టేషన్లో కదా, ఉంటాయా లేదా? చూసారా కదా. అయితే ట్రైన్ ఒక 10 నిమిషాలు, పావు గంట లేట్ అయిందంట. టికెట్ తీసుకుందంట, కూర్చునుందంట. చక్కగా తల నిండా చక్కని ఇన్ని పూలు పెట్టుకుందంట. ఏం పెట్టుకుంది? కనకంబరాలు పెట్టుకుంది అనుకుందాం, లేదంటే శామంతులు పెట్టుకుంది అనుకుందాం, లేదంటే మల్లెపూలు పెట్టుకుందాం అనుకుంది. ఎవరికి ఈ సౌందర్యం? ఎవరన్నా చూసిన వాళ్ళు, నన్ను చూసిన వాళ్ళు నా గుండు ఎంటికలన్నీ పోయినాయి అనుకోకూడదు. తర్వాత అమ్మాయి చాలా ప్రకృతి సౌందర్యం కలిగి ఉందని అనుకోవాలని ఆలోచన చేసి స్టేషన్లో ఆ సీట్లో కూర్చుందంట. కూర్చున్న తర్వాత పల్లెటూరు స్టేషన్లో ఏం జరుగుతుందంటే, ఆ స్టేషన్లో అక్కడక్కడ బర్రెలు కానీ మేకలు కానీ అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా, తిరుగుతూ ఉంటాయి. తిరుగుతుంటే ఒక మేక చూసిందంట ఈ అమ్మాయిని. ఒక మేక చూసిందంట. చూసి పరుగున నెమ్మదిగా వెనక వచ్చిందంట. ఈ స్త్రీ ప్రకృతి సౌందర్యమే చూసుకుంటుంది. నా పూలు నా చాలా బాగా ఉన్నాయి, నేను ఎంట్రుకలు పోయినా కానీ నేను చక్కగా అలంకరించుకుని అనిపిస్తుంటే మేక వచ్చిందంట. మేక వచ్చి 2 కాళ్ళు తన భుజాల మీదేసి ఆ పూల్ని అమాంతంగా నోటితో ఖర్చు పెట్టి లాగిందంట. ఎందుకంటే మేక చూసినట్లయితే, గొర్రె చూసినట్లయితే ఆ విధంగా చేయదు. మేక ప్రతి ఆకు కూడా తింటుందట, ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రతి పువ్వు కూడా తింటుందట. కాబట్టి అది తిరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వచ్చి 2 కాళ్ళు భుజం మీద వేసి ఏం చేసిందంట, ఆ పూలు పట్టుకుని లాగేసరికి పూలతో పాటు జడ కూడా ఊడొచ్చిందంట. బోడిగుండు కనపడుతుందంట. పక్కనున్న వాళ్ళు ఎకారించి నవ్వుతూ ఉన్నారంట. ఏ సౌందర్యం ఇది? ప్రకృతి సౌందర్యం. ఎలాంటిదంటే ప్రకృతి సౌందర్యము ఎలా ఉంటుందంటే, మనం ప్రకృతి సౌందర్యాన్ని బట్టి ఆనందించవచ్చు, సంతోషించవచ్చు, కానీ
అది తాత్కాలికమైనటువంటిది. అది అడవి పువ్వు లాంటిది. అడవి పువ్వు చూసినట్టయితే, అడవిలో ఉన్నటువంటి పువ్వులన్నీ చూసినట్లయితే చాలా అందంగా కనబడతాయి, చాలా బాగా కనబడతాయి. కానీ దాని మీద ఎండ వచ్చినప్పుడో, వేడిమి వచ్చినప్పుడో, లేకుంటే దాని మీద గాలి వీచినప్పుడో దాని అందాన్ని క్షణములో పాడైపోతుంది. దాని అందం క్షణములో కుమిలిపోతూ ఉంది. అందుగురించే నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను. అడవి పువ్వు లాంటి వాడు. ఎలాంటి సౌందర్యం అంటే ప్రకృతి సౌందర్యం. చాలా అందంగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది ప్రియులారా. నిజంగా చూసినట్లయితే అది తాత్కాలికమైనటువంటిది, కొంతకాలమే ఉండేటటువంటిది. కానీ శరీర సౌందర్యం కూడా అలాంటిదే. వయసులో ఉన్నంత వరకు ఒక 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు చాలా బాగా ఉంటారు. తర్వాత ఏ విధంగా అయిపోతారంటే రూపమే మారిపోతుంది, వారి ముఖాలే మారిపోతాయి, వారి అందమే వికారంగా మారిపోతూ ఉంది, అందమే వికారంగా మారిపోతూ ఉంది. ఆదిలాబాద్లో ఉన్నప్పుడు అమ్మగారు మేము అటు ఇటు వెళ్తూ ఉంటే ఒక మాట అంటూ ఉండేవారు. ఏమనంటే, వదినా వదినా మా అన్నయ్య జాగ్రత్త అనేవాడు. ఎందుకంటే ఆ వయసు అలాంటిది, అలా ఉండేవాళ్ళం, ఆ విధంగా కనబడేవాళ్ళం. కానీ ఈ దినాన చూస్తే ఏ విధంగా అయిపోయామంటే, వయస్సు వచ్చినప్పుడు ఆ అందం అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. కొంతకాలమే ఉంటుంది, కొంతకాలం తర్వాత ఏమవుతుందో ఎవరికి ఏమీ తెలియదు. అందము అలాంటిది. అయితే అంతరంగ సౌందర్యం, ఆత్మ సౌందర్యం అనేటటువంటిది అది ఎన్నటికీ పోయేటటువంటిది కానే కాదు. అందుగురించే జనులకు, మానవులకు దేవుడు హెచ్చరిక చేశాడు. ఏంటంటే, ప్రకృతి సౌందర్యము లాంటిది మీ అందం. అందుగురించి అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని చెప్పబడుతున్నటువంటి దేవుని వాక్యం అంటున్నది. మన దగ్గర ఉన్నటువంటి వీడియో గ్రాఫింగ్ చేసేటటువంటి ఉమేష్ ఉన్నాడు. ఆ పాట పాడేటప్పుడు, ఒక సాంగ్ పాడేటప్పుడు ప్రకృతికి సంబంధించినటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి ఆ వీడియోలో మిక్స్ చేస్తూ ఉంటాడు. చాలా ఫ్లవర్స్ ఎంత దూరమో కనపడేటట్టుగా, ఎంతో దూరం ఉన్నట్టుగా, ఎంతో దూరము ఎంతో అందంగా ఉండేటట్టుగా కనబడుతూ ఉంటాయి. అదంతా ప్రకృతి సంబంధమైనటువంటిది, అది తాత్కాలికమైనటువంటిది. అదేవిధంగా మానవుని అందం కూడా ప్రకృతి సంబంధం లాగానే ఉంటుంది, తాత్కాలికంగానే ఉంటుంది. అది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిలాగా ఉంటుందని దేవుని వాక్యములో చెప్తూ ఉంది. అందుగురించే ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు 15వ వచనములో 103 నరుని ఆయువు ఏ విధంగా ఉందంట, గడ్డిలాగా ఉందంట. అడవి పువ్వు పూస్తూ ఉంది. నిజమే, అడవి పువ్వు పూసినప్పుడు చాలా చాలా అందంగా కనబడుతుంది. అడవి పువ్వు పూయినట్లు వాడు పోయును, దాని మీద గాలి వీచగాది లేకపోవును. అది ప్రకృతి సంబంధం. ఒక గాలి వచ్చి దాని మీద పడిందంటే, ఒక ఎండ వచ్చి దాని మీద పడిందంటే ఆ ప్రకృతి సంబంధమైనటువంటి సౌందర్యమంతా పోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే దేవుని వాక్యములో చూద్దాం. చూడండి, దేవుని వాక్యములో యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసింప కస్తూరి పుష్పము వలె పూయును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును. అది బహుగా పూయుచు ఏం చేస్తుందంట? ఏంటిది ఉల్లసించేది? అడవి పువ్వు, కస్తూర పువ్వు. ఇక్కడ చూసినట్లయితే అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించుద్ది, సంతోషించుద్ది. అది అశాశ్వతమైనటువంటిది, తాత్కాలికమైనటువంటిది. ఆ ఉల్లాసం ఎంతో సమయం ఉండదు, ఎంతో కాలం ఉండదు. కారణం ఏంటంటే అది ప్రకృతి సంబంధమైనటువంటి సౌందర్యము. ప్రకృతి సౌందర్యము ఎంతో కాలం ఉండదు. ఉల్లసించును అని అక్కడ అంటున్నాడు. ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడుతాయట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఎక్కడన్నా విన్నారా ప్రకృతి సంగీతం? ఒక్కొక్క ప్రాంతంలో వెళ్ళినట్లయితే ఆ పుష్పాలు లేకుంటే ఆ చెట్లు ఉన్న దగ్గర నిలబడినట్లయితే సంగీతాలు దానిలో నుండి ఆ గాలి వీచినప్పుడు రకరకాలైనటువంటి శబ్దాలు వినబడతాయి. మరి మొదటిగా ప్రకృతిలోనే ఆ విధమైనటువంటి శబ్దాలు సృజించిన వారు ఎవరు? ప్రకృతికి అందాన్ని ఇచ్చినటువంటి వారు ఎవరు? దాని సౌందర్యాన్ని రూపుదిద్దిన వారు ఎవరు అని మనము ఆలోచన చేయాలి. ప్రకృతికి సౌందర్యం ఇచ్చిన వారు దేవుడే. నరుని సృజించిన వారు దేవుడే. నరునికి రూపం ఇచ్చిన వారు దేవుడే. నరునికి సౌందర్యం ఇచ్చిన వారు దేవుడే. ప్రకృతికి సౌందర్యం ఇచ్చిన వారు దేవుడే. అయితే దేవుడు అంటున్నాడంటే నరుని ఆయువు ఏ విధంగా ఉందంటే అడవి పువ్వు వలె ఉంది. అడవి పువ్వు వలె ఉంది. ఆ పువ్వు ఏ విధంగా సంతోషిస్తుందో, ఆనందిస్తుందో, మనుషులు కూడా ఈ లోకములో ఆ విధంగా సంతోషించి ఆనందిస్తూ ఉన్నారు. కానీ దాని మీద గాలి వీచగా అది లేకపోయాను. దాని మీద దాని చోటు ఏం చేస్తుందంట? దానిని ఎరగదంట. సౌందర్యంగానే ఉంది, బాగానే ఉంది. కానీ గాలి వీచినప్పుడు, ఎండ వచ్చినప్పుడు సౌందర్యం లేకుండా పోతుంది ప్రియులారా. అందు గురించి ఇక్కడంట ఏం చేస్తుందంట? ఉల్లసించి సంగీతములు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును. కర్మెలు సారోనులోనున్న సొగసు దానికుండును. అవి యెహోవా మన దేవుని తేజస్సును చూచును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చూస్తున్నారంట? ప్రకృతి సౌందర్యమైనటువంటి అడవిలో ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి పుష్పాలన్నీ కూడా ఎవరిని చూస్తున్నాయి అంట? అక్కడ ఏమని చూస్తున్నాయంట? అవి యెహోవాను మన దేవుని తేజస్సును చూస్తున్నాయి అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు చూస్తున్నాయి అంటారు? ఆలోచన చేద్దాం మనం. ఎందుకు చూస్తున్నాయి అంటారు? దేవుణ్ణి ఎందుకు చూస్తున్నాయి అంటారు? అయ్యా, నన్ను ఎంత అందంగా సృజించావు నీవే కదా సృష్టికర్తవు. నన్ను సృజించిన దేవుడవు నీవే కదా. నాకు రూపాన్ని ఇచ్చిన దేవుడవు నీవే కదా. ఈ ప్రకృతిలో మంచి రూపాన్ని ఇచ్చి ప్రతివారు నన్ను చూసి ఆనందించేటట్టుగా చేసావు కదా నాయన అని ఆ సృజించినటువంటి దేవాది దేవుణ్ణి చూసి సంతోషిస్తూ ఉన్నాయంట, ఆనందిస్తూ ఉన్నాయట. ప్రకృతి కూడా తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేసుకున్నటువంటి మనము మనకిచ్చినటువంటి సౌందర్యాన్ని బట్టి, మనకిచ్చినటువంటి సొగసును బట్టి, మనకిచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి, మనకిచ్చిన సమస్తాన్ని బట్టి మనము దేవునికి ఏ విధంగా దేవుని మహింపచ్చి గణపరిచి ఆయనను గణపరిచే వారిగా ఉండాలి. మనము ఆయన ఉచితమైనటువంటి కృప చేత, ఆయన ఉచితమైనటువంటి కరుణ కటాక్షముల చేత మనల్ని ప్రేమించి మనల్ని అందరినీ కూడా మార్చి, మన జీవితాల్ని మార్చి, మన లక్షణాలని మార్చి, ఆత్మీయ సౌందర్యం మనకిచ్చి పరలోక వారసులుగా చేయడానికి ఆయన ప్రణాళికను సిద్ధపరుస్తూ ఉంటే మనం ఎంతగా దేవుణ్ణి స్తుతించాలి. ప్రకృతి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఎండ వచ్చినప్పుడు, గాలి దాని మీద వీచినప్పుడు అది పాడైపోయేటటువంటి ఆ పుష్పాలే ఆ దేవాది దేవుని చూసి మహింపరుస్తున్నాయంట, గణపరుస్తున్నాయంట. వాటికి నోరు లేదు, వాటికి భాష లేదు, అయినను దేవుని మహింపరుస్తున్నాయి. చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం. 19వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షము దాని చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాని స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకృతికి చూసినట్టయితే వాటికి స్వరము లేదు, వాటికి మాట లేదు, వాటికి భాష లేదు. ఈ పుష్పాలు చూసినట్లయితే వాటికి స్వరము లేదు, వారికి మాట లేదు, భాష కూడా లేదు. అయినను దేవుని చూసంట దేవుని తేజస్సును అవి చూస్తున్నాయంట, దేవుని మహిమను చూస్తున్నాయంట, దేవుని గణపరుస్తున్నాయంట, దేవుని హెచ్చిస్తున్నాయంట. ప్రియులారా, అది ప్రకృతి సంబంధమైనటువంటిది. అయితే ఒక దగ్గర
ఒక పట్టణంలో కొంత జనాభా ఉందంట. ఆ జనాభా బహు భయంకరమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నారంట. పాపపు స్థితిలో ఉన్నప్పుడు దేవుడు చూసి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి ఆయన తలంచాడంట. తలంచినప్పుడు ఒక దైవజనుని పిలిచి, ఇదిగో ఆ పట్టణము నశించిపోవటం నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళి ఆ పట్టణంలో నా గురించి నువ్వు బోధించు అని అన్నాడంట. అయితే ఆ పట్టణానికి వెళ్ళటానికి ఆ దైవజనుడికి ఇష్టమో లేదో, దేవుని చిత్తము ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ పాపము నుండి శాపము నుండి విడిపించాలని దేవుని చిత్తము. అయితే ఇక్కడ దైవజనుడు అంటే వారు బహుభయంకరమైనటువంటి వారు, పాపపు స్థితిలో ఉన్నవారు, వారి దగ్గరికి నేను వెళ్ళను అని ఆయన దేవునికి తెలియకుండానే ఎక్కడికో పోతా ఉన్నాడు అనమాట. వెళతా ఉంటే అక్కడ జరిగిన సంఘటనలన్నీ తెలుసు. భయంకరమైన తుఫాను పుట్టించాడు సముద్రంలో. పుట్టించిన తర్వాత ఆ సముద్రంలో తుఫాను పుట్టినప్పుడు ఓడలో ఉన్నటువంటి వారు ఎవరు దేవుడిని వారు ప్రార్థన చేసుకుంటున్నారు. ఓడలో ఉన్న సరుకులన్నీ కింద పారవేశారు. అయితే ఈ యోనా ఎక్కడికి వెళ్ళి పండుకున్నాడంటే ఎవరికి కనబడకుండా ఓడ కింద భాగానికి వెళ్ళి అడుగు భాగంలో పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఓడ యజమానుడు వచ్చి అంత పరిశీలన చేస్తున్నాడు. ఎవరి మూలంగా ఈ తుఫాను వచ్చింది, ఎవరి మూలంగా ఇది ఈ విధంగా జరుగుతూ ఉంది, ఎందుకు నశించిపోయేటట్టుగా ఉన్నామని హెచ్చరిక చేస్తున్నాడు. ఎవరు దేవుణ్ణి వారు ప్రార్థన చేయండి, ఎవరు దేవుణ్ణి వారిని ప్రార్థన చేయండి అంటే అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ తుఫాను మాత్రమో ఆగటలేదు. ఓడ మాత్రము ప్రమాదకరంలో ఉంది. అంత ఓడంతా తిరిగేసరికి అడుగు భాగమున యోనా కనపడ్డాడు. యోనా కనబడి ఏం చేస్తున్నాడంట, నిద్రపోతా ఉన్నాడు. అప్పుడు అన్నాడు, ఓయ్ నిద్రపోతా, ఎందుకు నిద్రపోతున్నావు, ప్రమాదంలో ఉన్నావు, లేచి ప్రార్థన చేయి అని అడిగినప్పుడు ఆ ప్రార్థన చేసేది అప్పుడు అన్నాడు అనమాట, ఇదిగో ప్రార్థన చేసి నా గురించి ఈ తుఫాను వచ్చింది, నన్ను దేవుడు పలానా దగ్గరికి వెళ్ళమంటే నేను ఒక దగ్గరికి వెళ్తున్నాను, అందు గురించి సముద్రం మీద తుఫాను పుట్టింది కాబట్టి నన్ను కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పారవేయమని చెప్పాడు. పారవేయమని చెప్పిన వెంటనే ఆజ్ఞాపించాడు. ఎవరికి ఆజ్ఞాపించాడు ఆయన? తిమింగలానికి ఆజ్ఞాపించాడు. ముందు ఎవరికి ఆజ్ఞాపించాడు? సముద్రాన్ని ఆజ్ఞాపించాడు. సముద్రమా తుఫాను కలుగునుగాక అని ఆజ్ఞాపించిన వెంటనే తుఫాను వచ్చి ఓడ మీద ప్రమాదకరంగా చేయబడింది. తర్వాత తిమింగలానికి ఆజ్ఞాపించాడు, తిమింగలమా ఇదిగో యోనా సముద్రంలో పడబోతున్నాడు, నువ్వు మింగు, 3 దినాలు ఏమి చేయకూడదు, నీ యొక్క లోపల నీ భాగములోనే ఉంచుకోవాలి, ఇదిగో యోనా వస్తున్నాడని ఆజ్ఞాపించాడు తిమింగలానికి. తిమింగలం దేవుని మాట విని యోనాని తన కడుపులోనికి తీసుకొని 3 దినాలు ప్రయాణం చేసి మరలా తిరిగి నినివే పట్టణానికి తీసుకుని వెళ్ళి ఆ వారన అక్కడ వదిలేసినట్లుగా చూస్తూ ఉన్నాం. తీసుకెళ్ళిన తర్వాత దేవుడు ఏది చేయమన్నాడో మరలా చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు ప్రకటించన్నాడు. ఎన్ని దినాలు నడిచాడు? యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన ఒక దినమంత పట్టణము ప్రయాణం చేసి 40 దినములలో నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నాశనమగునని ప్రకటన చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నినివే పట్టణస్తులందరూ కూడా ఏ విధంగా ఉన్నారంట? ఏ విధంగా ఉన్నారు చూడండి, మొదటి వచనంలో ఉంటుంది, చదువుకుందాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఎలా ఉంది అంటున్నాడు ఆయన? ఘోరమైనటువంటి పాపం చేశారంట, ఘోరమైన పాపం చేశారట. అందుచేతనే దేవుని దృష్టిలో ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి వారిని పాపము నుండి శాపము నుండి విడిపించడానికి దేవుడు తన వాక్యాన్ని ప్రకటించడానికి యోనాని ఎక్కడికి పంపించాడు. పంపిస్తే యోనాకి ఏముంది? ఈ నినివే పట్టణస్తులందరూ కూడా నశించిపోవాలి, వీళ్ళని రక్షణలోకి రాకూడదనే ఉందన్నమాట. అయితే ఒక దినమంతా పోయి ప్రకటన చేశాడు, 40 దినాల్లో నశించిపోతుందన్నారు. అప్పుడు నశించిపోతుందని చెప్పినప్పుడు నినివే పట్టణస్తులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి చిన్నలు పెద్దలు స్త్రీలు పురుషులు రాజు వారందరూ కూడా ఆ మాట విని ఆ మాట ప్రకారంగా వారు మార్చబడి వారి పాపాలను శాపాలను విడిచిపెట్టి వారందరూ ఏం చేస్తున్నారంటే చూడండి దేవుని వాక్యంలో
దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనుడు గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములు మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనోపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశారంట? వారి పాపము బహు ఘోరముగా ఉన్నదట. అయితే ఈ సంగతి పట్టణస్తులందరికీ తెలిసింది, రాజు కూడా తెలిసింది. రాజు కూడా రాజవస్త్రాలు తీసేసి గోనెపట్ట కట్టుకొని ఉపవాస ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. ఆ యొక్క మంత్రులందరూ కూడా ఆజ్ఞాపించాడు, మీరందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఒకవేళ మనము ఉపవాసం ఉండి మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట విని మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మన మీద కనికరపడి దేవుడు కృప చూపించి దయ చూపించి దేవుడై ఉంటున్నాడని ఆయన వాక్యం ద్వారా విన్నాం కదా. మనమందరం కూడా మార్చబడదామని అనుకుంటున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. ఇది నువ్వు ప్రత్యేకముగా నాయన ప్రకృతి సౌందర్యం గురించి మాతో మాట్లాడిన దేవాది దేవుడవు నాయన. నీ గొప్ప నామానికి వందనాలు, నీ ఘనమైన నామానికి వందనాలు, నీ బలమైన నామానికి కోట్ల కొలది వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. నిజమే నాయన, ప్రకృతి సౌందర్యము ఎంతో సొగసుగా ఉంటుంది, కానీ ప్రభా అది కొంత మట్టికే నాని మాకు వివరణ చేసిన దేవానికి స్తోత్రములు నాయన. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేదని చెప్తున్న దేవుడు నాయన. దాని మీద ఎండ వచ్చినప్పుడు, దాని మీద గాలి వీచినప్పుడు ఆ సౌందర్యం అంతా పోతుందని చెప్పావు. అది తాత్కాలికమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది అని చెప్తున్న దేవాది దేవుడు కాబట్టి నీకు కోట్ల కొలది వందనాలు. ఈ సమయంలో ప్రభా, నీ బిడ్డలైనటువంటి వారందరూ కూడా నాయన అలాంటి సౌందర్యము, శరీర సౌందర్యము నాయన కలిగినటువంటి వారు నాయన, ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందించేటటువంటి వారు నాయన, ఆత్మీయ సౌందర్యము కూడా కలిగిన ఆయన నీ బిడ్డలుగా జీవించి నిత్యము నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా, నీ కుటుంబములుగా జీవించిన ఆయన మీరు దాచి ఉంచినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు నూరుదంతులుగా వేదంతులుగా పొందుకొని నిత్యము నీ బిడ్డలుగా జీవించిన ఆయన నీ మహిమతో నింపబడి, నీ కృపతో నింపబడి, నీ శక్తితో నింపబడి, మీ ఆత్మచేత నింపబడిన ఆయన వారి జీవితకాలం అంతా, వారు బ్రతుకు దినముల నీ నిరాక పర్యంతరం వరకు కూడా నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ఉండి నాయన పరలోక వారసులుగా ఉండటానికి నీ కృప నాయన మా పైన హెచ్చుగా ఉంచి నీ వాత్సల్యత నిరంతరము చూపిస్తున్న దేవాది దేవుడు కాబట్టి అట్లి కృప ఆయన ఇక్కడ చూస్తున్నా, గమనిస్తున్న ప్రతి వారిని కూడా నాయన పేరు పేరున నాయన మీరే దీవించి ఆశీర్వదించి మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు మీరు తెచ్చుకుంటారని నీ బిడ్డలుగా చేయబడిన ఆయన నిన్ను మహింపచ్చేవారిగా, గణపరిచేవారిగా మీరు దాచి ఉంచిన మేలులు, ఉపకారాలు, దీవులను పొందుకునే విధంగా కృప వెంబడి కృపకు మరించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హైదరాబాద్ మహానగరంలో న్యూ హాఫీస్పేట్ ప్రాంతాన 2006వ సంవత్సరంలో ప్రారంభమైన సియోను ప్రార్థనా మందిరం ఈరోజు అనేక కుటుంబాలతో అతిపెద్ద మందిరంగా విస్తరించబడుచున్నది. దేవుని ఆత్మచేత అభిషేకించబడి సేవలో బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు జనములను గుంపులుగా జల ప్రవాహంగా తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో నింపి, ఆత్మచేత నింపి, ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్టుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవాది దేవుడు. ప్రతి కుటుంబం రక్షింపబడాలని దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు, దైవజనురాలు రెవరెండ్ డాక్టర్ టి దేవిరెడ్డి గారు మరియు వారి తనయుడు బ్రదర్ సునీల్ రెడ్డి గారు సియోను ప్రార్థనా మందిరం నందున్న వారిని మరియు టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షణ పదంలోకి నడిపిస్తున్నారు. అంతేకాదు వీరు ప్రతి విధములనే వ్యాధుల మీదను, అపవిత్రాత్మల మీదను దేవుని చేత అధికారం పొందుకొని అనేక మంది ప్రజలను స్వస్థపరుస్తున్నారు. మరియు శాంతి సమాధానం లేక కుటుంబ కలహాల ద్వారా మనశ్శాంతిని కోల్పోయిన ఎన్నో కుటుంబాలకు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు దేవుని మాటల ద్వారా వారికి నెమ్మది కలుగజేయుచున్నారు. మరియు సియోను ప్రార్థనా మందిరం నందు
ప్రపంచంలో ఎక్కడ లేని విధముగా దినమునకు 7 మార్లు ఆరాధనలు జరుగుచున్నవి. అదేవిధముగా చౌటుప్పల ప్రాంతంలో ఉన్న అంకిరెడ్డిగూడెం గ్రామంలో మరియు అంతంపేట గ్రామంలో ఆరాధనలు జరుగుచున్నవి. సియోనులోకి తరలి వస్తున్న ప్రజలకు భోజన వసతి కల్పిస్తూ దూర ప్రాంతం నుండి వచ్చే వారికి బస్సు సౌకర్యం మరియు క్రమము తప్పకుండా శని ఆదివారాలు జరుగుచున్న ఆరాధనలకు వస్తున్న ప్రతి కుటుంబానికి గోల్డెన్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడుతుంది. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇదే మీ అందరికీ మా ఆహ్వానం. మా అడ్రస్ సియోను ప్రార్థనా మందిరము, ప్లాట్ నెంబర్ 46, ప్రేమనగర్, న్యూ అబీస్పేట్, మియాపూర్, హైదరాబాద్ 5,49. మీ ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. మా వెబ్సైట్ www.sionupraytower.com. మరలా ఇదే సమయంలో అందరం కలుసుకుందాము. దేవుడు మీ కుటుంబాలని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.